ఒకడు వచ్చి నమాజ్ చేస్తే యాక్షన్ లేదు, మాంసం తింటే యాక్షన్ లేదు, రీల్స్ చేస్తే యాక్షన్ లేదు, లడ్డూలో కల్తీ ఉంది తెలిసి యాక్షన్ లేదు. ఇతర మతస్థులు ఉద్యోగులుగా ఉన్నారు, వారిమీద చర్యలేదు. కాని ఒక హిందువు తన తప్పు తెలుసుకునే క్షమాపణ అడిగినా కూడా ఆమెని బ్లాక్ చేశారు. నేను ఆవిడ చేసిన పనిని సమర్థించడం లేదు, కాని ఇది మాత్రం చాలా దారుణం. టీటీడీ వారు ఆమె మరలా స్వామి దర్శనం చేసుకోకుండా ఆధార్ బ్లాక్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇది ఒకవేళ నిజమైతే అది సరియైనది కాదు. భగవంతుడు శిశుపాలుడికి 101 తప్పులకు అవకాశమిచ్చారు. ఆమెకు స్వామిపట్ల భక్తి లేకపోతే 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వచ్చేది కాదు. ఇవ్వాల్టి యాంకర్ అమ్మలకు నిజానికి వాళ్లేమి మాట్లాడుతున్నారో వారికి తెలియదు. ఆమెను పిలిపించి స్వామి గుడి ముందు నిల్చోబెట్టి క్షమాపణలు చెప్పించి మొదటి తప్పుగా వదిలేస్తే బాగుండేది. టీటీడీ, అసలు మీకు నిజంగా ఏదైనా చెయ్యాలని ఉంటే అది మతమార్పిడులు జరగకుండా ఆపండి, హిందువులను గుడులలోనికి రాకుండా అడ్డుకోవడం కాదు.